టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ న్యూస్ ఎన్టీఆర్ బయోపిక్. బాలయ్య ఈ సినిమా తీస్తానని చెప్పడం కన్నా సంచలనాల దర్శకుడు వర్మ స్వర్గీయ ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కిస్తానని చెప్పడంతో ఎన్టీఆర్ బయోపిక్ మూవీ సెన్సేషన్ గా మారింది. తెలుగు సినిమా చరిత్రలో తెరకెక్కకుండానే సంచలనంగా మారిన సినిమా ఇదే అంటున్నారు ఫిలిం నగర్ జనాలు. అయితే ఇప్పుడు మరో వార్త టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. అదేంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఇచ్చిన సక్సెస్ ఏమో కానీ బాలయ్య ఎప్పటినుంచో తనలోనే దాచుకున్న విషయాన్ని బయటపెట్టేశాడు. తన తండ్రి తెలుగు సినీ జనాల దేవుడు అయిన ఎన్టీఆర్ జీవితాన్ని సినిమాగా మలుస్తానని తెలిపాడు. ఈ వార్త నందమూరి అభిమానులే కాదు, సినీ జనాన్ని సంతోషపెట్టింది. అన్నీ సిద్ధంగా ఉన్నా నిన్నటి వరకు దర్శకుడు దొరకలేదని చెప్పిన బాలయ్యకి ఇప్పుడు ఆ లోటు కూడా తీరిందట. బాలయ్య మనసులో ఇద్దరు దర్శకులున్నారట. వాళ్లల్లో ఒకరు రాఘవేంద్రరావు కాగా మరొకరు దర్శకధీరుడు రాజమౌళి. ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నా దేశం అనే ఒక్క పాటలోనే ఎన్టీఆర్ ని అన్ని పాత్రల్లోనూ చూపించిన ఘనుడు దర్శకేంద్రుడు. అలాంటి డైరెక్టర్ చేతిలో ఎన్టీఆర్ బయోపిక్ అద్భుతంగా వస్తుందని కొందరు బాలయ్యకు సూచించారట. ఇంకొందరు రాజమౌళి పేరును సజెస్ట్ చేశారట. ఈ తరం వాళ్లకు అనుగుణంగా సినిమా తీయగల దర్శకుడే కాదు, జనాలను ఎలా థియేటర్లకు రప్పించాలో, కమర్షియల్ హిట్ చేయాలో తెలిసిన గొప్ప డైరెక్టర్ గా జక్కన్కి పేరుండడంతో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉందట. ఇంతకుముందు యమదొంగ సినిమాలో జూనియర్ సరసన ఎన్టీఆర్ ని కనిపించేలా చేసి ప్రేక్షకులను మెప్పించాడు రాజమౌళి. అయితే ఎక్కువ మంది దర్శకధీరుడు పేరునే చెప్పడంతో ఆయన్ను ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ సినిమాకు సంబంధించిన కథా మాటలు రెడీ చేస్తున్నారట. అన్ని అనుకూలిస్తే ఈ ఏడు చివర్లో ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని నందమూరి సన్నిహితుల సమాచారం. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.